హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మొన్న కోటప్ప కొండ వెళ్ళాము అండి శివరాత్రి రోజు. ఆ వీడియో అనమాట. ఒక 2 days డిలే అయిపోయింది, 2-3 days డిలే అయిపోయింది. ఇది వెళ్ళే దారి అనమాట కోటప్ప కొండకి. మేమైతే బైక్ మీద వెళ్ళాము. చూడండి, పర్లేదు, ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ లేదు, కానీ కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా చాలా ట్రాఫిక్ వస్తుంది. ఓకే, ఇది అనమాట అది కొండ. ఇంకా దగ్గరికి వెళ్తున్నాము. ఈ కొండ చుట్టూ వెళ్ళిపోతే ఇంకా కోటప్ప కొండ. ఇంకా మిగతా అంతా వీడియోలు అన్నీ అవ్వలేదు. కానీ చాలామంది ఫుల్ జనం వచ్చారు అండి. మేమైతే బైక్ మీద వెళ్ళిపోయాంలేండి. ఇంకా ఏ వెహికల్ అంటే బైక్ అయితే ఈజీ కదా, కారు ఆ పార్కింగ్ అదంతా చాలా కష్టం. అయితే ఇంకా అది అనమాట. ఇది స్టార్టింగ్లో కొంచెం మేమందరం జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో ఆరాధ్య చూడండి, అది కావాలి ఇది కావాలి అని చెప్తుంది. కాకపోతే ఇక్కడేమో ఇంకా అది ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాం దగ్గర కొంతసేపు కూర్చొని విన్నాము. అది అంతే. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇంకా అంటే చాలా లేట్ వెళ్ళాము అండి. ఈవినింగ్ 4:30 అలా అయిపోయింది అక్కడికి వెళ్ళేటప్పటికే. అందుకోసమనే ఇంకా పైకి వెళ్ళలేదు అనమాట దర్శనానికి. ఎందుకు అంటే ఇంకా టైం లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి 4:30 అయిపోయింది. అందులో 2-3 hours జర్నీ చేసి వెళ్ళాము. ఇంకా పైకి వెళ్తే మేము ఇంకా అసలు బయటికి రావాలంటే అక్కడ చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇంకా చాలా చాలా రష్ ఉంటుంది కదా అండి, అందుకోసమనే వెళ్ళలేదన్నమాట. కిందే ఉండిపోయాము. తర్వాత ఇంకా భోజనం చేసేసి ఇంకా కొంచెం సేపు ప్రభల దగ్గరికి వెళ్ళాము. ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉన్నాంలేండి. ఇంటికి తెల్లారిన తర్వాత వచ్చాము. నైట్ అంతా అక్కడే ఉన్నాము జాగారం. అదే అనమాట. వీళ్ళకి ఇక్కడ వచ్చేసరికి బొట్టు పెట్టించుకుంటున్నారు. ఈచ్ వన్కి ఒక్కొక్కరికి 5 rupees అనమాట, అట్లా బొట్టు పెడితే. ఇంక వీళ్ళు 4 బొట్టు పెట్టించుకున్నారు. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. అది సంగతి. ఎలా అనమాట. మీకు కూడా కావాలి అంటే మీరు కూడా వెళ్ళొచ్చు. అంటే అట్లని కాదు, మీరు కూడా చూడాలి ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా కోటప్ప కొండ అలా బొట్టు పెట్టించుకోండి. 5 rupees అదే అనమాట. కానీ ఫుల్ క్రౌడ్ ఉంది అనమాట. మామూలుగా క్రౌడ్ లేదు అండి. ఎంతమంది జనం అంటే లక్షల్లో వచ్చేసారు జనం. అస్సలు మామూలుగా లేదు. ఇదిగోండి, అట్లా మంచిగా లైటింగ్ అంతా బాగుంది. కానీ ఆ జనంలో అస్సలు మామూలుగా కాదండి తిరగడం కానీ ఏదైనా. ఇక్కడికి వచ్చారు కాదండి, చిన్న ఫ్లవర్ కొనుక్కుంది. తర్వాత ఏమో తను పెట్టుకుంది కదా బార్బీ క్యాప్, అది కూడా కొనుక్కుంది. ఇంకా నైట్ అయిపోయిందండి. మేము వచ్చిందే 4:30 కదా వచ్చాము. తర్వాత ఫస్ట్ టిఫిన్ చేసాము. టిఫిన్ అంటే అక్కడ సత్రంలో పెడతారు కదా, పులిహోర తిన్నాము. ఇంకా తర్వాత మాకు అలా బొమ్మలు చూస్తున్నాం. ఇంకా అది బొమ్మలు చూసుకుంటూ అలా వెళ్తున్నాం. చూడండి, అసలు బొమ్మలు మాత్రం చాలా పెట్టారు, కానీ కాస్ట్ కూడా అలాగే చెప్తున్నారు. మనం చాలా 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 బార్గెన్ చేయాలన్నమాట, చాలా అడగాలి అనమాట. తర్వాత చున్నీస్ నేను అడిగిన కలర్ లేదు, అందుకే ఏం కొనలేదు. నేను వేసుకున్న ఎల్లో కలర్ అడిగాను చున్నీ, కానీ అది లేదు. సో ఏం కొనుక్కోలేదు అనమాట. ఇంకా అక్కడ నుంచి ఏముంది, ప్రభల దగ్గరికి వచ్చేసాము. ఇంకా మొత్తం ప్రభలేనండి. చాలా 22 ప్రభలు పెట్టారు. వాటిల్లో ఒకటేమో వైసీపీది, మిగతావన్నీ కూడా ఇంకా జనసేన, టీడీపీ అలా చాలా ప్రభలు ఉన్నాయి. కానీ ఒకటే అని కాదు, నేను ఒకటే చూశాను. ఆ ఒక్క వైసీపీ ప్రభ కూడా ఎందుకో మరి ప్రాబ్లం వచ్చి ఆఫ్ చేశారు. మరి ఎందుకు ఏమైందో కూడా తెలీదు. మేము వెళ్ళే టైంకి అందరూ పరిగెడుతుంటే ఏమైందా అని వెళ్ళి చూస్తే జస్ట్ అది ఏదో ఆపేశారు, షార్ట్ సర్క్యూట్ అయింది అని ఏదో చెప్పారు. సర్లే అని చెప్పేసి మేము ఇంక వెళ్ళలేదు. అక్కడ నుంచి ఇంకా కొన్ని ప్రభలు అయితే తిరిగేసాము. 3 గంటల వరకు జరుగుతుందండి ఇలా ప్రభలు కోటప్ప కొండలో. అది ఇలా ఇంకా ఈ ప్రభలన్నీ చూసేసి నైట్ అక్కడే ఉండిపోయి వచ్చేసాం అన్నమాట. అది సంగతి. అలా కోటప్ప కొండలో అలా శివరాత్రి జరుపుకున్నాము.
మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ఈ ప్రభలన్నీ చూసేయండి. అదే అనమాట. అక్కడ నుంచి ఇంకా మేము ఇద్దరం ఇంకా ఏం చేయాలి, ఏం తినాలి, ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అంతే కదా, తిరునాళ్ళ కదా, ఏం కొనుక్కోవాలి ఇవే చూస్తూ ఉంటాం. ఎక్కువ ఏం తిన్నాం, పుచ్చకాయలు తిన్నాం. పుచ్చకాయ ముక్కలు తీసుకొని అవి కొనుక్కొని ఫుల్గా తినేసాము. అక్కడ చేసిందల్లా అదొకటే. ఇంకా తను క్యాప్ కొనుక్కుంది ఆరాధ్య. తర్వాత ఏమో బొమ్మలు కొనుక్కుంది. ఇంకంతే. ఇవ్వండి, ఇవన్నీ ప్రభలే అనమాట. వీటిలో నేను మాత్రం ఒక 4 or 5 ప్రభలు చూసేసి ఇంకొక టెంట్, పోలీస్ టెంట్ ఉంటుంది కదా, అక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా సార్ మాత్రం 3 గంటల వరకు అన్నీ చూసి 3 గంటలకు మా దగ్గరికి వచ్చారు. అలా వచ్చేసాం. అలా అలా ఆ రోజు అలా అయిపోయింది అనమాట. చూడండి, బాగున్నాయి కదా ప్రభలు, చాలా చాలా బాగున్నాయి కదా. లైటింగ్ కానీ, జనం కానీ మామూలుగా లేదు అసలు. అది అండి సంగతులు. మీరు ఎప్పుడైనా వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మహాశివరాత్రి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒక నైట్ అంతా అలాగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్కి ఇంటికి వచ్చేసాము. అది జరిగింది అన్నమాట. అది అండి. నా పేరు సంధ్య. మీకు ఎప్పుడైనా, మీరు ఎప్పుడు చూడకపోతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత అక్కడ నుంచి మేము అదే బోట్ ఎక్కుతాం కదా, ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత బోట్ రాలేదు, చాలా ఒక 1 hour డిలే అయింది. ఇంకా అక్కడ వీళ్ళేమో అలా స్నానాలు చేసి మొత్తానికి అలా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని వీడియోస్ నేనే తీయడం వల్ల మ్యాక్సిమం ఎక్కడ కనిపించను. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.